హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవబోతుంది కదా. సో మన ఛానల్లో ప్రివ్యూ వీడియోస్ అండ్ పోస్ట్ మ్యాచ్ రివ్యూ వీడియోస్ అన్నీ వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఐపీఎల్ 2025 టీమ్స్ రివ్యూ చూద్దాం. లాస్ట్ ఇయర్లో ఎలా పర్ఫామ్ చేశారు, ఈ ఇయర్లో టీమ్ కాంపోజిషన్ ఎలా ఉంది అని చూద్దాం. అన్ని టీమ్స్ గురించి. ఫస్ట్ టీం వచ్చేసరికి a team shows consistency to qualify the playoffs. Out of 15 seasons, they have been 5 times champions and 5 times runner-ups. In as many as 12 out of 15 seasons, the team has reached qualifiers. None other than CSK. కానీ లాస్ట్ టైం ఐపీఎల్ 2024లో 5th ప్లేస్ వచ్చారు. లాస్ట్ మ్యాచ్ అగైనెస్ట్ ఆర్సీబీ ఎలా మర్చిపోగలము. ధోని 6 అంటే మనకు చాలా ఇష్టం, కానీ ఆ ధోని లాస్ట్ 6 మన కొంప ముంచింది. అది 6 వెళ్ళిండకపోయింటే అదే బాల్ అయింటే మేబీ 30th టైం క్వాలిఫై అయింటారేమో ప్లే ఆఫ్స్కి. బట్ ఆ 6 వల్ల నెక్స్ట్ న్యూ బాల్ వచ్చింది. సో ఆర్సీబీ గెలిచారు అండ్ ప్లే ఆఫ్స్కి రీచ్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ టీంలో చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. మనకి తెలుసు కదా, లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ హై స్కోరింగ్ గేమ్స్ చూసాం. ఈవెన్ అట్ చపాక్ గ్రౌండ్ ఆల్సో. ఎప్పుడు అయినా మీరు చూడండి, ఓపెనర్స్ బాగా ఆడితే ఆ టీం మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఈ టీంలో అదే మిస్ అయింది 2024లో. డెవిన్ కాన్వే మిస్ అవ్వడం వల్ల ఓపెనింగ్ సెట్ అవ్వలేదు. అండ్ రచిన్ రవీంద్రాని తీసుకొచ్చారు, కానీ తను కూడా ఫస్ట్ 1 or 2 మ్యాచెస్ బాగా ఆడాడు, కానీ తరువాత అంత మంచిగా ఆడలేదు. నో డౌట్ హీఈస్ ఎ గుడ్ ప్లేయర్ ఇన్ టెస్ట్ అండ్ ఓడిఐ, బట్ at present he is not a great play and is not a good player in T20. And ఈవెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా స్టార్టింగ్లో అంత బాగా పర్ఫామ్ చేయలేదు. ఎందుకంటే క్యాప్టెన్సీ ప్రెషర్ ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ టీంని లీడ్ చేయాలి. అది ధోని తర్వాత లీడర్షిప్ని చేయాలి అంటే చాలా కష్టం. దాని వల్ల ఫస్ట్ 1 or 2 మ్యాచెస్ సరిగా ఆడలేదు, కానీ రుతురాజ్ చాలా బాగా లీడ్ చేశాడు. అండ్ తరువాత మ్యాచెస్ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ 583 రన్స్ చేశాడు. ఇతను ఒక్కడే 500+ రన్ చేసిండేది సిఎస్కే టీంలో, కానీ దాని తరువాత ఎవరు అంత సపోర్ట్ చేయలేదు. అండ్ మిడిల్ ఆర్డర్లో రహానే అండ్ ఎక్కువ ప్రైజ్ పెట్టి కొన్న మిచ్చల్, తరువాత వచ్చే దూబే బాగానే ఆడారు, కానీ అంత కన్సిస్టెన్సీ లేదు. అండ్ లాస్ట్ ఇయర్లో అందరూ ఆల్మోస్ట్ 150 నుంచి 200 స్ట్రైక్ రేట్తో ఆడారు, కానీ ఈ టీంలో మెయిన్ డిఫరెన్స్ వచ్చింది అదే. ఎవరు కూడా అంత స్ట్రైక్ రేట్తో ఆడింది లేదు ఎక్సెప్ట్ ధోని, దూబే, సమ్ ఎక్స్టెన్స్ టు రుతురాజ్ గైక్వాడ్, అంతే. ఇంకెవరు అంత స్ట్రైక్ రేట్ ఆడలేదు. అదే మెయిన్ ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక బౌలింగ్ విషయానికి వస్తే పతిరానా అండ్ జడేజా తప్ప ఇంకెవ్వరూ అంతగా పర్ఫామ్ చేయలేదు. నో డౌట్ తుషార్ దేశ్పాండే 17 వికెట్స్ తీసిండొచ్చు, కానీ ఎకానమీ మాత్రం 9+ ఉంది. సో తను కూడా ఆల్మోస్ట్ బాగానే పర్ఫామ్ చేయలేదు అనుకోవచ్చు. చెప్పాలి అంటే అంత బాగా పర్ఫామ్ చేయలేదు. దిస్ ఈజ్ నాట్ ఏ ఛాంపియన్స్ పర్ఫార్మెన్స్. అందుకే 5th ప్లేస్లో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఐపీఎల్ 2025కి ఎవరిని రిటైన్ చేసుకున్నారు అండ్ ఆక్షన్లో ఎవరిని పిక్ చేశారు అని చూద్దాం. ఫస్ట్ రిటైన్ చేసుకున్న వాళ్ళు వచ్చేసరికి 4 క్యాప్ ప్లేయర్స్ అండ్ 1 అన్క్యాప్ ప్లేయర్. 4 క్యాప్ ప్లేయర్స్గా వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్, శుభం దూబే, రవీంద్ర జడేజా, మతీషా పతిరానా అండ్ అన్క్యాప్ ప్లేయర్గా ఎంఎస్ ధోని నేను రిటైన్ చేసుకున్నారు. అదేంటో కొన్ని రూల్స్ మాత్రం ధోని కోసమే ఉన్నాయేమో అనిపిస్తుంది. కాకపోతే ఇండియాకి లీడ్ చేసి అండ్ ఆల్మోస్ట్ 550+ మ్యాచెస్ ఆడిన ధోని ఇప్పుడు అన్క్యాప్ ప్లేయర్. ఆక్షన్లో డెవిన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, శామ్ కరన్, జెమీ ఓటన్, రవిచంద్రన్ అశ్విన్, నేథన్ ఎలిస్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, కాబ్లెస్ నగర్కోటి, నూర్ అహ్మద్, శ్రేయస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్ లాంటి ప్లేయర్స్ని కొనుక్కున్నారు. ప్లేయర్స్ చూస్తుంటే మ్యాక్సిమం ఆల్రెడీ సిఎస్కే పక్క ఆడిన ప్లేయర్స్ అండ్ న్యూ ప్లేయర్స్ వచ్చేసరికి అన్షుల్ కాంబోజ్
నాథన్ ఎలీస్, నూర్ అహ్మద్ అండ్ ఖలీల్ అహ్మద్. అన్షుల్ కాంబోస్ మాత్రం మంచి పిక్ అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు ముంబై తరపున. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ముంబై నుంచి వచ్చి చెన్నైలో ఆడిన వాళ్ళందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఎగ్జాంపుల్ రాయుడు, వాట్సన్, ఇంకా ఎవరైనా మిస్ అయ్యుంటే కమెంట్స్‌లో చెప్పండి. అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అన్షుల్ కాంబోస్ కూడా ఈసారి బాగా పెర్ఫార్మ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ నేథన్ ఎలీస్, నేథన్ ఎలీస్ మాత్రం ఆల్వేస్ అండర్ రేటెడ్ బౌలర్. అండ్ ప్లేయింగ్ 11లో ఛాన్స్ రాదు, కానీ హీ ఈస్ ఎ గుడ్ ప్లేయర్ అండ్ హీ ఈస్ హ్యావింగ్ ఎ గుడ్ వేరియేషన్స్. చెన్నైకి పిచ్‌కి చాలా బాగా సూట్ అవుతాడు. అండ్ అలాగే ఖలీల్ అహ్మద్ లాస్ట్ ఇయర్‌లో కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. లెఫ్ట్ హ్యాండెడ్ బౌలర్ కాబట్టి ఈ టీంలో లెఫ్ట్ హ్యాండెడ్ బౌలర్స్ తక్కువ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్. సో ఇతను బాగా యూజ్ అవుతాడు అండ్ ప్లేయింగ్ లెవెల్‌లో ఆల్మోస్ట్ ఉంటాడు. అండ్ ఇతని దగ్గర స్లోయర్ వన్స్ ఉన్నాయి. సో చెన్నై పిచ్‌కి చాలా బాగా సూట్ అవుతాడు. తర్వాత నూర్ అహ్మద్, మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ బై ఫ్రమ్ సీఎస్‌కే ఇన్ 2025 ఐపీఎల్ ఆక్షన్. ఇతను లెఫ్ట్ హ్యాండెడ్ చైనామ్యాన్ బౌలర్ కాబట్టి వేరియేషన్ ఉంటుంది బౌలింగ్‌లో. ఆల్రెడీ ఒక ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఫింగర్ స్పిన్నర్ జడేజా ఉన్నారు కాబట్టి మంచి వేరియేషన్ ఉంటుంది లైనప్‌లో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఆల్మోస్ట్ ఎక్కువ పెట్టి కొన్న వాళ్ళందరూ సరిగా బాగా పెర్ఫార్మ్ చేయరు సీఎస్‌కే టీంలో. సో అది ఒకటి కన్సిడర్ చేయాల్సి పడుతుంది. నూర్ అహ్మద్ ఆఫ్ లేట్ కూడా చాలా ఫామ్ టిప్ అయింది. బట్ సీఎస్‌కేలో షైన్ అవ్వచ్చు. అండ్ ప్రాబబుల్ 11 వచ్చేసరికి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, డెవిన్ కాన్వే, నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి, నెక్స్ట్ విజయ్ శంకర్ ఆర్ దీప్ కూడా రావచ్చు అనిపిస్తుంది. నెక్స్ట్ శివం దుబే, నెక్స్ట్ శామ్ కరన్, నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్ ధోని వికెట్ కీపర్గా ఉంటాడు. మేబీ నెక్స్ట్ డౌన్లో కూడా రావచ్చు. దానికి ముందు రవీంద్ర జడేజా కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రవిచంద్రన్ అశ్విన్, ఇతను ఫ్లోటర్గా కూడా యూజ్ చేసుకుంటారు ఏవైనా వికెట్స్ ఎక్కువ పడుతున్నప్పుడు. సో పుష్ చేస్తారు ముందర దిగడానికి. అండ్ నెక్స్ట్ ఖలీల్ అహ్మద్, తర్వాత మతీషా పదిరానా. ఈ లైనప్లో కావాల్సిన మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఉన్నారు అండ్ బౌలర్స్ కూడా ఉన్నారు. ఒక లెఫ్ట్ హ్యాండెడ్ అండ్ డెత్ బౌలర్ ఉన్నారు. అండ్ శామ్ కరన్ కూడా మిడిల్ ఆర్డర్లో బౌలింగ్ వేస్తాడు. అండ్ స్పిన్నర్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. మిడిల్ ఆర్డర్లో సెట్ అయిపోతుంది. రన్స్ని ఫ్రీజ్ చేసేస్తారు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే బౌలింగ్ చేసేటప్పుడు నేథన్ ఎలీస్ ఆర్ అన్షుల్ కాంబోస్ని తీసుకుంటారు. సో ఈసారి మాత్రం బౌలింగ్ చాలా బాగుంది, కానీ బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డెవిన్ కాన్వే బ్యాక్ వచ్చాడు, అది ఒక బిగ్ ప్లస్ అవుతుంది టీంకి. అండ్ ఫస్ట్ డౌన్లో రాహుల్ త్రిపాఠి బాగా ఆడితే చాలా బాగుంటుంది. కానీ రాయుడు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి నెంబర్ 4 సెట్ అవ్వడమే లేదు. ఈసారైనా విజయ్ శంకర్ ఆర్ దీపక్ కూడా ఆ ప్లేస్ని ఫిల్ చేస్తారో లేదో చూడాలి. ఇంకా అంతా టీం చాలా బాగుంది. మెయిన్ స్ట్రెంగ్స్ వచ్చేసరికి వీళ్ళకి బౌలింగ్. హాఫ్ ఆఫ్ ది మ్యాచెస్ చెన్నైలో ఆడుతారు కాబట్టి స్పిన్ ఫ్రెండ్లీ పిచెస్ రెడీ చేసుకుంటారు. అండ్ స్పిన్నర్ ప్లేలోకి వస్తారు. అండ్ ఈసారిగా అంత ఎక్కువ స్కోర్స్ రాకపోవచ్చు చెన్నైలో. అండ్ టీమ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఫామ్లో లేని వాళ్ళు కూడా ఫామ్లోకి వస్తారు. సిఎస్కే పక్క ఆడినప్పుడు మాత్రం ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ కూడా బాగున్నాయి. వేరే గ్రౌండ్లో ఆడినప్పుడు కూడా ఫాస్ట్ బౌలింగ్ పిచ్చెస్లో కూడా వీళ్ళకి మంచి బౌలింగ్ అటాకే ఉంటుంది. అండ్ వీక్నెసెస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ముందు చెప్పుకున్న ప్రకారమే బ్యాటింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ బాగా ఆడాలని మాత్రం కోరుకుందాం. ఈ టీంలో ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసరికి నాకైతే రుతురాజ్ గైక్వాడ్ అనిపిస్తుంది. క్యాప్టెన్సీగా అండ్ ప్లేయర్గా కూడా రుతురాజ్ గైక్వాడ్ బాగా ఆడితే నో డౌట్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతారు. ఇది నా అనాలిసిస్ సిఎస్కే గురించి. ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ మీదే ఆధారపడి ఉంటుంది. సో మిడిల్ ఆర్డర్ బాగా ఆడి ప్లస్ రుతురాజ్ గైక్వాడ్ బాగా ఆడితే ప్లే ఆఫ్స్కి ఖచ్చితంగా రీచ్ అయిపోతారు, నో డౌట్. ఇది ఈ వీడియో.
మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే థాంక్స్ ఫర్ వాచింగ్. టిల్ నౌ బై ఫర్ నౌ.